అండ్ యువ సామ్రాట్ కూడా హర్ష సాయి కోసం, ఇట్స్ మీ పవర్ కోసం వాళ్ళు ఇట్లా బెట్టింగ్ ప్రమోషన్స్ ఫేక్‌గా చేస్తున్నారు, మోసపోతున్నారు జనాలు అని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది అరిసె సాయి అనే వ్యక్తి తనేదైనా హెల్ప్ చేస్తుండొచ్చు. నేను ఓకే. చూసినంత మాత్రం హెల్ప్ చేశాడాయన. ఓకే. సో, మరి ఈయన మానవవాళ దెబ్బతిని మరి ఏం చేసాడో నాకు తెలవదు గానీ, తీసుకుందాం ఆయన కొంచెం మాట్లాడతా. ఓకే. యువ సామ్రాట్ గారు రీసెంట్‌గా హర్ష సాయి మీద, ఇట్స్ మీ పవర్ మీద ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ కోసం టార్గెట్ చేశారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అది సామ్రాట్ అనే వ్యక్తి ఎవరో నాకు తెలీదు. ఓకే. బట్ కామెంట్ చేసుండొచ్చు. కానీ అరిసె సాయి హెల్ప్ చేసిన విషయం అందరికి తెలిసిన విషయమే అది. అవును. మనం చూస్తున్నాం గదా! అవును. అవునా గదా! చూస్తున్నాం. అవును. కానీ అది మనం నమ్మలేం అది. ఏది కరెక్టో తెలీదు ఫస్ట్. ఎలా చెప్తాను చూస్తున్నాం చెప్పండి? అన్నప్పుడు ఎందుకు నమ్మరు? ఎలా అండి? చూస్తున్నాం అన్నారు గదా! హర్ష సాయి మ్యాటర్. అరిసె సాయి హెల్ప్ చేస్తున్నాడు. అది అవును. నమ్మగలుగుతాం. హ్మ్. సో, ఈయన ఎవరో అన్నావు గదా! ఇప్పుడు ఆయన పేరేంది? యువ యువ సామ్రాట్. సామ్రాట్. ఆయన అనగానే మనం ఎలా నమ్ముతాం చెప్పండి? మీ ఫేవరెట్ బాస్‌ని, ఆర్‌జీవి గారిని కూడా అన్నారతను. ఆర్‌జీవి గారిని మా బాస్‌ని అన్నప్పుడు ఒక వీడియో చూపిస్తాను మీకు. మీరు చూడండి. మీకు ఒక ఇదిగో కొన్ని చూడండి. వాయిస్ ఓవర్స్ వినిపిస్తా. ఆ బర్రెగం తీసుకొని వీడియోనా శివరామ అవును. ఇది యువ చూడండి. సామ్రాట్. ఒకసారి చూడండి. పాపం రాజశేఖర రెడ్డి గారు చనిపోతా ఉంటే మనం అందరం జగన్ అన్న ఏ న్యూస్ ఛానల్ కి స్టక్ అయిండు లేకపోతే ఏం చేసిండు అని ఫుల్ మనం అంతా టెన్షన్ పడ్డాం కదా. ఓకేనా? మనం కూడా అరే చూస్తున్నారు కదా? ఏమైంది, ముఖ్యమంత్రి గారికి సేఫా కాదా ఈ అనుకుంటే మూతవరి ఎవడో నాకు తెలీదు గానీ, ఒక గొప్ప వ్యక్తి. అవును. ఆర్‌జీవి గారంటే గొప్ప వ్యక్తి. ఒకరిని వేధించలేదు, ఒకరిని మోసం చేయలేదు, ఆ! ఒకరిని టార్చర్ పెట్టలేదు. అవునా గదా! అలాంటి అవును. గొప్ప వ్యక్తిని పట్టుకొని వీడు నోటికొచ్చినట్టు మాట్లాడి, అక్కడ స్క్రీన్ పెట్టుకొని, స్క్రీన్ పైన విజువల్ చూసుకుండా వీడు పనికిరానోడు, కంటెంట్ లేని సినిమాలు చేస్తాడు. ఆ! అవును. కంటెంట్ లేని సినిమాలు చేస్తాడంట. ఒక డైరెక్టర్‌ని పట్టుకొని అట్లే మాట్లాడుతుండొచ్చా? ఒకటే చెప్తున్నా సామ్రాట్, మీకు ఒకటే చెప్తున్నా ఏందంటే, నువ్వు నెక్స్ట్ మళ్ళీ స్క్రీన్ పైన ఆర్‌జీవి గారి ఫోటో పెట్టుకొని విజువల్ చూసుకుండా నోటికొచ్చినట్టు మాట్లాడినావు కదా, అదే స్క్రీన్‌లో మళ్ళా బాస్ ఫోటో పెట్టి ఆర్‌జీవి గారి ఫోటో పెట్టుకొని మళ్ళీ నువ్వు సారీ చెప్పకపోతే మాత్రం ఊరుకునేది లేదు. మేము ఖచ్చితంగా మేము ముందుకొస్తాము. 100% చెప్తున్నా. దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నోరు అదుపులో పెట్టుకో. యువ సామ్రాట్ అన్న, నీకన్నా చిన్నోడిని. సో, అర్థం చేసుకోండి మీరు కూడా. నోటికొచ్చినట్టు మాట్లాడొద్దు. నోరు అదుపులో పెట్టుకోవాలి. జాగ్రత్త. అసలు ఆర్‌జీవి గారంటే ఎందుకు మీకు అంత పిచ్చి? పిచ్చి అంటే ఎందుకు అంత ఇష్టం? నాకిష్టం, బాస్ ఇష్టం నాకు. ఎందుకంటే ఆయన సినిమాలు ఇష్టం. సో, ఇప్పటికి కూడా ఆయన అడుగుజాడలోనే నడుస్తున్నా నేను. కనిపిస్తుందా కాఫీ కప్ చూస్తుంటే? చెప్తున్నానండి. ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తిని పట్టుకొని నోరుకొచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు అది. అవును. అంటే జైలుకు ఇప్పుడు డెన్ నుంచి జైలుకి ఎట్లా పోతాడో మళ్ళీ అట్లా వచ్చి మళ్ళీ డెన్కి వచ్చేస్తాడు. ఎట్లా పోయిండో అట్లా వస్తాడు డెన్కి. ఎవరు? ఆర్‌జీవి గారు. అవును. అంతేనా? ఎట్లా పోతాడో మళ్ళీ అట్నే డెన్కి వస్తాడు. ఈ సామ్రాట్ అనే ఎవరో ఈ మూర్ఖుడు ఏం మాట్లాడుతున్నా, మానభావాలు దెబ్బతిన్నట్టే ఫస్ట్. సామ్రాట్ గారివి మానభావాలు దెబ్బతిన్నట్లే ఆయన కర్మగాలి నోటికొచ్చినట్టు మాట్లాడుతుండు. నువ్వు మళ్ళీ అదే స్క్రీన్ పైన ఆర్‌జీవి గారి విజువల్స్ పెట్టుకొని సారీ చెప్పాలి, తప్పదు. గత ప్రభుత్వంలో జరిగిన సిట్యుయేషన్స్‌ని ఇప్పటి ప్రభుత్వంలోకి తీసుకొచ్చి ఇట్లా కేసెస్ పెడుతున్నారు ఆర్‌జీవి గారి మీద. మీరు ఒక ఫ్యాన్‌గా ఎలా రెస్పాండ్ అయితారు? నేనేంటంటే ఒకటే అండి. నేను బాధపడతా, ఖచ్చితంగా ఫీల్ అవుతాను 100%. ఎందుకంటే ఆయన ఒక మంచి వ్యక్తి. అవును. ఒక పెద్ద డైరెక్టర్. గొప్ప వ్యక్తి కూడా. అవును. ఎవరికి హాని కలిగించలేదు. ఎవరికి మోసం చేయలేదు, చెడు చేయలేదు. అవును. అలాంటి గొప్ప వ్యక్తికి అరెస్ట్ నోటీసులు అంటే నేను చాలా బాధపడ్డా ఆ రోజు నేను. ఓకే. ఎందుకంటే ఏ ఆధారాలు లేని కేసు అది. ఓకే. చిన్న పోస్ట్ అనుకుంటా. అవును. మరి దునియాలో ఎంతో మంది పోస్టులు చేస్తున్నారు మరి. ఘోరంగా ట్వీట్లు పెడుతున్నారు. ట్విట్టర్‌లో గాని, ఫేస్‌బుక్‌లో గాని, సోషల్ మీడియాలో ఎంతో మంది పెడుతున్నారు. అవును. కొన్ని సంవత్సరాలు ఉండొచ్చు అది పోస్ట్ చేసి. ఎప్పుడో కొన్ని సంవత్సరాలు అయ్యుండొచ్చు అది. అవును. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది అది? అంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది ఓన్లీ రివెంజెస్ తీర్చుకోవడానికే వచ్చిందంటారా? ప్రభుత్వం వచ్చింది జనాల్ని పట్టించుకోవడానికి, పబ్లిక్‌ని పట్టించుకోవడానికి. ఇప్పుడు అంటే ప్రభుత్వం వచ్చింది కేసులు పెట్టడానికా? అంటే రెవెన్యూ తీసుకోవడానికా? అదే అంటున్నా. అప్పటి ప్రభుత్వంలో జరిగిన కేసెస్ అన్నీ ఇప్పుడు ఓపెన్ చేయడానికే వచ్చిందా ఈ ప్రభుత్వం? ఇలా కేసు పెట్టేది ఉంటే మరి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పెట్టాల్సింది. అంతే కదా? అంటే ఈ ప్రభుత్వాలనేవి వీళ్ళ మీద వీళ్ళు చూసుకోవడానికి రివెంజెస్ తీర్చుకోవడానికే వస్తున్నారా? లేదంటే జనాలకి అభివృద్ధి చేయడానికి వస్తున్నారా? ప్రభుత్వం వచ్చింది అభివృద్ధి చేయడానికి. ఇలాంటి కేసులు పెట్టడానికి కాదు.
బట్ రియాలిటీగా అది జరగడం లేదు కదా. నేను అనుకుంది ఒకటే, ఏ ఆధారం లేని కేసు. ఒక అవులేగాడు అంటాడు ట్రీట్లో ఒక మెసేజ్ పెడతాడు, ఒక అవులేగాడు మంచి మంచి సినిమాలు చేశాడు, ఏ సినిమాలు కూడా రక్త చరిత్ర చేశాడు, అన్ని సినిమాలు చేశాడు, ఇప్పుడు చూడు దాచుకొని తిరుగుతున్నాడు అంట. నీకు కనిపించాలా? సార్ ఎవరికి కనిపించాలి, ఎందుకు కనిపించాలి సారు? ఆర్జీవి గారు ఎవరికి ఎందుకు కనిపించాలి? ఆయన పనులు ఆయనకు ఉంటాయి, ఆయన బిజీ అయిన ఉంటాడు, ఆయన ప్రొవిజన్ ఆయనకు ఉంటుంది. కనిపించాలంటే కనిపిస్తున్నాడు కదా, ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు కదా, ఇంకేం కావాలి? అవునా కదా, ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు కదా. ఇస్తున్నా. రీసెంట్లీ సందీప్ రెడ్డి వంగ గారు ఆర్జీవి గారిని ఒక క్వశ్చన్ అడిగారు, మళ్ళీ ఒక మూవీ తీయాలి అని. ఎలాంటి మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మళ్ళీ ఒక శివ లాంటి మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? శివ లాంటి మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే. హర్రర్ కానీ యానిమల్ టైప్ కానీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? శివ పక్కా శివ 100%. అసలు ఇప్పుడు ఆర్జీవి గారిని అరెస్ట్ చేస్తే అప్పుడు మీరు ఏం చేస్తారు ఒక ఫ్యాన్? ఒకవేళ బాస్ ని ఆర్జీవి గారిని అరెస్టు చేస్తే పంజాగుట్ట సెంట్రల్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకు నేను డ్రైవర్ పైన తిరుగుతా. 200% చెప్తున్నా నేను. గుర్తుపెట్టుకోండి అందరూ. మళ్ళీ చెప్పాలా? మీ ఇష్టం అది. చెప్తున్నా కదా, పంజాగుట్ట సెంట్రల్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకు పక్క డ్రైవర్ పైన తిరుగుతా నేను. అంత ఇష్టం. 200% చెప్తున్నా నేను.